ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము లేఖనము ఫరోతో ఇలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని. రోమిలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 17వ వచనము. For scripture says to the Pharaoh, I raised you up for this very purpose, that I might display my power in you, and that my name might be proclaimed in all the earth. Romans chapter 9 verse 17. ఈ రోజు నిమిత్తము సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు అద్వితీయుడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఏదైనా ఈ లోకములో ఆయనకు వ్యతిరేకంగా ఉంది అనుకోవడం, ఆయన కూడా చేయలేని కార్యములు ఉన్నాయి అని ఆలోచించడం పిచ్చితనమే. మన యొక్క ఆలోచన సామర్థ్యము తక్కువగా ఉంది అని తెలియపరచడమే. ఈ రోజున మన జీవితంలో ఒక బలమైన సమస్య ఉంది అంటే దానిని బట్టి మనం దిగులు పడొద్దు. ఎందుకంటే ఆ బలమైన సమస్య మనల్ని ఏమి చేయకుండా మనము నమ్మిన యేసయ్య తప్పకుండా రక్షించి తీరుతాడు. అందుకే లేఖనముల్లో వ్రాయబడి ఉంది, నా బలము చూపుటకును నా నామమును మహిమపరచబడుటకును ఆయనే దాన్ని నియమించి ఉన్నాడు. ఈ రోజు నన్ను అనుకుంటున్నావేమో, నీ జీవితంలోని ఈ కష్టము, ఈ బాధ, ఈ నష్టము, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులు ఎందుకున్నారు? వీటిని లేదా వీరిని నేను జయించలేనా? ఈ సమస్యను నేను దాటలేనా? ఈ అప్పును నేను కట్టలేనా? నా వలన అవుతుందా? ఈ బలహీనత నుండి నేను తప్పించుకొని బయటపడగలనా? ఇలాంటి ప్రశ్నలు నిన్ను వేధిస్తున్నాయేమో, నిన్ను కృంగదీస్తున్నాయేమో. భయపడకు. ఎలాంటి బలమైనదైనా ఎలాంటి శక్తివంతముదైనా ఆయన ముందు నిలవలేదు అని చెప్పుటకును కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో అలాంటి వాటిని, అలాంటి వ్యక్తులను అలౌ చేస్తాడు. అనగా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. భయపడకు. ఈ యొక్క లేఖనములో వ్రాయబడినటువంటి విధముగా ఫరో అనే ఐగుప్తు రాజు వాస్తవానికి చాలా బలమైన వాడు. ప్రపంచాన్నే శాసించగలిగేటువంటి శక్తి ఆ రాజుకుంది. అదే విధంగా అతడు కఠినుడు, చెడు హృదయము కలిగిన వాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో జీవిస్తున్నప్పుడు ఈ ఫరో వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ, కావాలనే వారిని బాధిస్తూ, వారిని కష్టపెడుతున్నాడు. వారికి ఇక జీవితం మీద విరక్తి కలిగేలా చేస్తున్నాడు. భోజనము పెట్టకుండా పని చేయించుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటి కఠినమైనటువంటి వ్యక్తులు తారసపడుతుంటారు. లేదా మన యొక్క గృహములోనే, మన స్నేహితులలోనో, మన చుట్టూనో ఉంటారు. కావాలని మనల్ని బాధించడం, కావాలని మనల్ని మాటలు అనడం, అపహాస్యం చేయడం, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి చిన్న చూపు చూడడం, అలాంటి వారి బాధలు భరించలేనివి. నీవు అనుకుంటావు, ఎందుకు ప్రభువా ఇలాంటి వారిని నా జీవితంలో పెట్టావు? ఇలాంటి భర్తను, ఇలాంటి భార్యను నాకెందుకు ఇచ్చావు? ఇలాంటి కుమారులను, కుమార్తెలను ఎందుకు నా కడుపున పుట్టించావు? నా పరువు తీస్తున్నారు, నన్ను కృంగదీస్తున్నారు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు అని. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి కఠినమైన వారి ద్వారానే ఆయన నామము భూలోకమంతా ప్రచురమైపోతుంది. ఆయన బలమేమిటో ఈ లోకానికి తెలియబోతుంది. అందు నిమిత్తమునే వారు నియమించబడి ఉన్నారు. వారిలో నీవు మార్పు చూడబోతున్నావు. వారి ద్వారానే దేవుడు కార్యము చేయబోతున్నాడు. ఫరోని ఎదిరించి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటికి వచ్చారన్న సంగతిని విని లోకమంతా షాక్ అయింది. అసలు వారు ఎలా రాగలిగారు అని అర్థం కాని స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఆరా తీస్తే వారికి తెలిసింది, వారితో పాటు జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. వారితో పాటు సర్వోన్నతుడున్నాడు. వారిని కాపాడగల నమ్మదగినటువంటి దేవుడున్నాడు. ఆయనే వారిని రక్షించాడు, ఆయనే వారిని కాపాడాడు అని లోకమంతా దేవుని నామాన్ని మహిమపరిచారు. ఈ రోజున నీవు ఫరో వంటి కష్టాన్ని చూసి భయపడకు. అయ్యో, ఇంత పెద్ద సమస్య నాకే ఎందుకు వచ్చిందని కృంగిపోకు. దేవుని నామము మహిమపరచబడు నిమిత్తమే అది నియమించబడింది.
ఆ అనారోగ్యమైన, ఆ వ్యాధి బలహీనతైనా, ఆ పెద్ద అప్పైనా, ఆ నష్టమైన ఏదైనా సరే దేవుని ఎదుట, ఆయన బలము ఎదుట నిలవలేదు. దానిని నీ నుండి దేవుడు తీసివేసి ఆయన మహిమేంటో, ఆయన బలమేంటో నీ ద్వారా సర్వ లోకానికి తెలియజేయబోతున్నాడు. కాబట్టి ధైర్యముగా విశ్వాసముతో జీవించు. దేవుని యొక్క కార్యాలను నీవు తప్పక చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఆదియు అంతమును ఎరిగిన దేవుడవు తండ్రి, అల్ఫా ఒమేగా అయిన దేవుడవు ప్రభ, మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు ప్రభ. అవునయ్యా, మా జీవితంలో అయ్యా నీవు అయ్యా మరి తండ్రి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడవని, అయ్యా మాకున్న కష్టము, మాకున్న శోధన, మాకున్న శ్రమ ఏది కూడా ప్రభ మమ్మల్ని ఏమి చేయలేదని, మీరు మాతో పాటు కూడా ఉన్నటువంటి దేవుడవని, ఆ శోధన నుంచి విడిపించి మీ నామము మహిమ పరచబడడం నిమిత్తమైన తండ్రి అయ్యా ఆ శోధనను మీరు అనుమతించారని, ఆ కష్టాన్ని మీరు అనుమతించారని, ఆ యొక్క తండ్రి సమస్యలను మీరు అనుమతించారని తండ్రి అయ్యా ఈ రోజున లేఖనము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా, అట్టి బిడ్డలను మీరు ధైర్యపరచండి, బలపరచండి. అయ్యా ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో తండ్రి, వారిని మీరు ముట్టండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడవు నీవే, యెహోవా రాఫాగా ఉన్న దేవుడవు తండ్రి. అయ్యా హాస్పిటల్ బెడ్స్ పై ఉన్నవారు, ఊపిరి తీసుకోలేని వారు, అయ్యా మరి తండ్రి అనేక రోగములతో, రుగ్మతలతో, బలహీనతలతో పడి ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అప్పుల సమస్య నుండి విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారితో అసమాధాన స్థితిని యేసు నామములో కొట్టివేయండి. అందరూ ప్రేమ కలిగినటువంటి అయ్యా వారు జీవించడానికి సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా బిడ్డలను మీరు కాచి కాపాడమని వేడుకుంటున్నామయ్యా. యవ్వన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, అయా మొబైల్ కి ఎడిక్ట్ అయినటువంటి బిడ్డలు ఉన్నారు. తల్లి మాటకు వ్యతిరేకించేవారు ఉన్నారు. తండ్రి మాటను అయా వ్యతిరేకించేటువంటి బిడ్డలున్నారు. ప్రభువా వారి హృదయాన్ని మీరు మార్చండి. ఆ కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని వారికి మీరు దయచేయమని, అయా ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయ్యా రక్షణ లేక ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అవును తండ్రి, మీ యొక్క రక్షణ పొందుకోక, మీ నామము తెలియక ఎందరైతే బిడ్డలు ఉంటున్నారో ప్రభా, వారికి తండ్రి మీ రక్షణ సువార్తను వినేటువంటి అవకాశాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, సహాయము చేయండి. అనేకులు ఎదుట వారిని సాక్షులుగా నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా ఉండునట్లుగా కృప చూపించండి. అవును తండ్రి, వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచండి. దేశాన్ని, అధికారులను దీవించండి. అయా దేశాన్ని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వ్యాపారాల్లో నష్టపోయినటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నష్టాలను లాభకరముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ సువార్త ప్రకటించబడుచుండగా ప్రభా అనేక ఆత్మలు తండ్రి అయా మీ తట్టు తిరగడానికి సహాయం చేయండి తండ్రి. అయా వారు పడుతున్న ప్రయాసను తండ్రి వ్యర్థపరిచే దేవుడు కాదు తండ్రి, మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా వారు చేస్తున్నటువంటి పనులలో మీ ఆశీర్వాదాన్ని దయచేయండి. చదువుకుంటుండగా ప్రభా మీ జ్ఞానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము.
వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.